ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే ఇలా వచ్చాను, మీరు అలా బయటకు వచ్చారు. కొంచెం ఈ పేపర్స్ మీద సంతకం పెట్టమ్మా, నేను బయలుదేరుతాను. ఇక్కడేనా? ఇక్కడ ఇక్కడ. థ్యాంక్ యూ. మీరు ఈ రోజు కూడా ఎక్కడికో ఫంక్షన్కి బయలుదేరినట్టున్నారు? అయ్యో అదేం లేదు, ఈరోజు ఇంట్లోనే భోంచేసి ఆయన ఫోన్ చేస్తే మాట్లాడదామని. భోజనం, ఆ మాట వింటేనే కడుపు తరుక్కుపోతుందమ్మా. సరిగ్గా తిని 3 రోజులు అవుతుంది. అదేంటండి, మీకు ఆరోగ్యం బాగలేదు? ఆరోగ్యానికి అమ్మా, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళి 3 రోజులు అవుతుంది. అక్కడ ఏదో ఇబ్బంది, రావడానికి 4 రోజులు పడుతుంది. నాకా బయట తిండి చూస్తే తిప్పుతుంది. అటు తినలేక తినకుండా ఉండలేక అలా గడిపేస్తున్నానంతే. సర్లేమ్మా, అది రోజు ఉండేదే గాని నేను బయలుదేరుతాను. అయ్యో, భోజనం గురించి అంత కష్టపడుతున్నారా? మీరుండేది దూరం అయిపోయింది, లేదంటే నేనే క్యారేజ్ పంపించేదాన్ని. నీకెందుకమ్మా అంత శ్రమ? ఆ మాట అన్నావు చాలు, అదే 10,000. అందులో ఏముందండి, మీరిప్పుడైనా కనీసం భోంచేసి వెళ్ళండి. మహాభాగ్యం. కానీ పెద్ద హంగామా లేకుండా, మీకు శ్రమ లేకుండా టక్కున ప్లేట్లో పెట్టిస్తే ఇక్కడే కూర్చొని తింటాను. సరేనండి. ముందు ఒక గ్లాస్తో చల్లటి నీళ్ళు ఇవ్వమ్మా. అలాగే తెస్తాను. అయ్యో, చూసేసావా? కంగారు పడకమ్మా, నాకిదొక్కటే పాడలవాడు. దయచేసి తప్పుగా అర్థం చేసుకో. అది పెద్దగా లేదమ్మా. తినబోయే ముందు కరెక్ట్గా 90 ml అంటే 1 గ్లాసు తాగకపోతే నాకు రాత్రంతా నిద్రపడదు. ఏమ్మా, ఏమనుకోవద్దు. అది లేవమ్మా, నా నెత్తిన పాలు పోసేవమ్మా. ఈరోజు చక్కగా నిద్రపోతాను. ఏమ్మా శ్రీలత, నయం ఇంకా పడుకోలేదు? అమ్మా, ఏంటి పిన్ని, ఫోన్ కూడా చేయలేదు సడన్ గా ఈ టైంలో? ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదమ్మా. పొద్దున్న అన్ని విషయాలు మాట్లాడుకుందాం. బాగా వేడి చేసిందమ్మా. ఓ గ్లాస్ మజ్జిగిస్తావా? పొత్తి కడుపంతా ఒకటే నొప్పి. అమ్మా. సరే పిన్ని. కాస్త చల్లగదే అమ్మా. ఎవరై ఉంటారు? రామకృష్ణ అయితే కాదు కదా? ఏమి అనుకోకమ్మా, నిన్నంతా ఏదో విధంగా ఏమి తినకుండా తిరిగాను.
ఇవాళ ఉండలేక వచ్చేసాను. ఏమన్నా ఉంటే పెడతావా? అది లేట్ అయింది కదండి. ఓ అవును కదా, ఏమీ ఉండుండవు. కరెక్టే. ఒక చిన్న పని చేయమ్మా, ఒక ఆమ్లెట్ ఉంటే వేసుకొని వస్తావా? తినేసి వెళ్ళిపోతాను. ఇబ్బంది పెడుతున్నానని ఏమనుకోవద్దు. సరే మీరు కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. కొంచెం చల్లటి నీళ్ళు ఇవ్వమ్మా. చాలా సంతోషం. నేనేమి ఇబ్బంది పెట్టడం లేదు కదా? నేను ధైర్యంగా ఊరెళ్ళి అటునుంచి అటే అమెరికా వెళ్ళిపోతాను. ఆ రామకృష్ణకి ఇవ్వాల్సిన డబ్బు, వడ్డీ అంతకంటే ఎక్కువే అతనికి పూల్లో పెట్టిస్తాను. దేవుడా, రామకృష్ణ కాదు కదా? నువ్వేంట్రా ఈ టైంలో? అక్క మీరింట్లో లేరని ఇక్కడే పడుకున్నానక్క. సరే వెళ్తా అక్క. సరే వెళ్ళు. ఉమ్. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? మళ్ళీ మళ్ళీ వస్తావేంటి? నిన్ను ఏంటమ్మా వెంటనే మళ్ళీ ఈరోజు వచ్చాడని అనుకుంటున్నావా? ఏం చేద్దాం, అవసరం అలాంటిది. ఎప్పట్లాగే ఈరోజు ఒక ఆమ్లెటు 2 ముద్దల అన్నం తిందామని రాలేదు. నిదానంగా కాసేపు కూర్చొని ఫుల్లుగా భోంచేసి వెళదామని వచ్చాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి. మీరు ఏమనుకోకుండా. అనుకోకుండా ఎందుకుంటావమ్మా? బాగా అనుకుంటాం, బాగా ఫీల్ అవుతాం కూడా. ఎందుకంటే నువ్వన్నది ఎలా ఉందో తెలుసా? ఓడ ఎక్కాక ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అన్నట్టుంది. వెళ్ళి తీసురా పో. హా. వాటర్ తీసుకొని రా. Sorry, I'm sorry. Sorry. షాక్ అయినట్లున్నావు.
ఈ రోజు కొంచెం ఎక్కువగా తాగేశానమ్మా. సారీ, వెరీ వెరీ సారీ. నేనంత దుర్మార్గుని కాదమ్మా. ఇలా జరగడం నాకు కూడా ఇదే మొదటిసారి. ఒక్కసారి బయటికి రమ్మా. ఒక్కసారి బయటికి వస్తే నీకు క్షమాపణ చెప్పి లెంపలేసుకుని వెళ్ళిపోతాను. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి రామ్మా.